Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the 5th unit of machine learning. If you haven't already watched the first and second unit, those are in the playlist of channel and those links will be given in the description and the comment section. Go check it out and watch the videos. If you want the notes PDF link, check in the description. The notes link will be given in the description. Check it out. And do share the videos to your friends. Do subscribe. Do like the videos. Let's see the topics covered in the 5th unit of machine learning. They are: first one, reinforcement learning, getting lost example, Markov chain Monte Carlo methods, sampling and proposal distribution, Markov chain Monte Carlo graphical models, Bayesian networks, and Markov random fields, hidden Markov models, tracking methods. These are very easy. Konjam theory untadi, konjam problematic untadi. Let's make it very clear. First one, reinforcement learning, getting lost example. Reinforcement learning అంటే ఏంటిది? గెట్టింగ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూసాము. ఈ ఎగ్జాంపుల్ ఈజీ ఉంటుంది. అసలు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిది? రీఇన్ఫోర్స్ లెర్నింగ్ ఈజ్ అ లెర్నింగ్ మెథడ్ ఇన్ విచ్ అన్ ఏజెంట్ లెర్న్స్ బై ఇంటరాక్టింగ్ విత్ అన్ ఎన్వైర్న్మెంట్. సో ఒక ఏజెంట్ అనే పర్సన్, సపోజ్ ఒక పర్సన్ అనుకుందాము, ఎన్వైర్న్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటాడు అనమాట. సో ఏజెంట్ లెర్న్స్ బై ఇంటరాక్టింగ్ విత్ ఎన్వైర్న్మెంట్. దట్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దాంట్లో ఏముంటాయంటే, సో ద మెయిన్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఏజెంట్ ఈజ్ ఫస్ట్ వన్, అబ్జర్వ్స్ ద కరెంట్ స్టేట్. అంటే సపోజ్ ఇక్కడ ఉన్న మన లొకేషన్, ఈ లొకేషన్ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాలి అంటే మనము ఈ లొకేషన్, కరెంట్ లొకేషన్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలని అంటే we should know the current location, right? So the next state is depending on the previous state. ఇదన్నమాట. నెక్స్ట్ టేక్స్ అన్ యాక్షన్. సో దీన్ని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ రిసీవ్స్ ఈ రిజాల్ట్. సో అలా యాక్షన్ తీసుకున్న మనకి ఏమొస్తుంది? ఒక రివార్డ్ వస్తుంది, ఐదర్ పాజిటివ్ ఆర్ ఐదర్ నెగిటివ్. సక్సెస్ అయితే పాజిటివ్, ఫెయిల్ అయితే నెగిటివ్. అండ్ అప్డేట్స్ ఇస్ నాలెడ్జ్ అండ్ రిపీట్స్ ద ప్రాసెస్ అంటిల్ ఇట్ లెర్న్స్ ద బెస్ట్ బిహేవియర్. సో ఒక ప్రాపర్ బిహేవియర్, ఒక ప్రాపర్ మోడల్ని ట్రైన్ చేసుకునేంత వరకు ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అయితేనే ఉంటుంది. దట్ ఈస్ ద రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ డిలేడ్ రివార్డ్స్. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట. సో దాని కీ కాంపోనెంట్స్ వచ్చేసి ఏజెంట్, ఎన్వైర్న్మెంట్, స్టేట్, యాక్షన్, రివార్డ్స్, పాలసీ, వాల్యూ ఫంక్షన్, కీ వాల్యూ. ఏజెంట్ అంటే లెర్నర్ ఆర్ డిసిజన్ మేకర్, ద పర్సన్ హూ లెర్న్స్, ఆర్ ద సిస్టమ్ విచ్ లెర్న్స్. Environment means where the agent acts. Next, state means current state or the next state. Action, choices available to the agent. Next, feedback. Reward means feedback from the environment. దీనికి నెక్స్ట్ గెటింగ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దీని గోల్ ఏంటిదంటే టు లెర్న్ పాలసీ దట్ మ్యాక్సిమైజెస్ లాంగ్ టర్మ్ క్యుములేటివ్ రివార్డ్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ గెటింగ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఒక సినారియో అంటే బాయ్స్ వాకింగ్ త్రూ ఏ ఫారెస్ట్ అండ్ గెట్ లాస్ట్. ఒక బాయ్ ఫారెస్ట్ నడుస్తుండు అండ్ he lost the path. So he does not know the path to reach home. ఇంటికి వెళ్ళడానికి వానికి దారి తెలియదు. He begins exploring the forest path. So there are different ways in the forest to reach home or to get out of that forest, right? So దాంట్లో ఆ డిఫరెంట్ ఫారెస్ట్, డిఫరెంట్ పాత్స్ నుంచి వెతుకుతుండు ఎటు వెళ్ళాలని చెప్పేసి, రైట్? సో ఫస్ట్ వానికి ఎక్కడుండు అని తెలిస్తే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి అని తెలిస్తే, దానికి పాత్ తెలిస్తే వెళ్ళిపోతాడు. తెలియనప్పుడు ఏమవుతుంది? he cannot go. That means here current state is important. Let's see how reinforced learning happens here. ఇక్కడ reinforced learning వల్ల ఆ బాయ్ బయటకు ఎలా వెళ్తాడు అది చూసుకుంటాం. సో ఫస్ట్ స్టేట్స్, దేర్ ఆర్ ద కాంపోనెంట్స్, రైట్? స్టేట్ మీన్స్ ఈచ్ ప్లేస్ ఆర్ లొకేషన్ ఇన్ ద ఫారెస్ట్ ప్రెజెంట్స్ స్టేట్. సో ప్రతి ప్లేస్ ఆర్ ప్రతి పాత్ లొకేషన్ ఉంటాం ఇక్కడ దీంట్లో స్టేట్ అంటాం. యాక్షన్స్ మీన్స్ అట్ ఈచ్ స్టేట్ ద బాయ్ కెన్ టేక్ యాక్షన్స్ ఆర్ చాయిస్. సో అలా లొకేషన్ నుంచి ప్రతి స్టేట్ నుంచి బాయ్ ఏం చేసుకోవాలి, బాడీ ఏం చేయాలి? లెఫ్ట్కైనా వెళ్ళాలి, రైట్కైనా వెళ్ళాలి, ముందుకైనా వెళ్ళాలి, వెనక్కైనా వెళ్ళాలి. దట్ మీన్స్ హీ షుడ్ చూస్ ఎ పాత్. ఒక పాత్ని చూస్ చేసుకోవాలి, లెఫ్ట్, రైట్, ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ ఆ పాత్ని చూస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వాడు బయటికి వెళ్తాడా ఆర్ ఇంటికి వెళ్తాడా లేదా అని చెప్పేసి వస్తుంది. సో దట్ హీ విల్ గెట్ ద రివార్డ్స్. రివార్డ్స్ మీన్స్ సపోజ్ వాడు ఎగ్జిట్కి, ఇంటి దగ్గరికి ప్రాపర్గా వెళ్తే పాజిటివ్ రివార్డ్. ఎగ్జిట్ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ఎగ్జిట్కి వెళ్ళిపోయినాక బయటకు వెళ్ళిపోవచ్చు, పాజిటివ్ రివార్డ్. ఇఫ్ హీ గోస్ డీపర్ ఇన్ టు ద ఫారెస్ట్, అది కాకుండా వాడు ఇంకా లోపలికి వెళ్తుంది ఫారెస్ట్ లోపలికి, దెన్ హీ విల్ గెట్ ద నెగటివ్ రివార్డ్. ఇఫ్ వెన్ హీ రీచెస్ హోమ్, సో ఎగ్జిట్కి వెళ్ళినంటే ఆల్మోస్ట్ హోమ్, ఇంటికి వెళ్ళిపోయినట్టే హోమ్కి, రైట్? దట్ ఈస్ ద మ్యాక్సిమం పాజిటివ్ రివార్డ్ హియర్. సో దిస్ ఇస్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఎట్ ఫస్ట్ ద బాయ్ డస్ నాట్ నో ద కరెక్ట్ రూట్. ఫస్ట్ వన్కి కరెక్ట్ రూట్ తెలియదు. సో ఫస్ట్ ఏం చేస్తాడు? ఏదో ఒక ర్యాండమ్ పాత్ని పట్టుకొని ట్రై చేస్తాడు, ఆడ ఫెయిల్ అవుతాడు. ఇన్ కేస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకో పాత్ చూస్ చేసుకుంటాడు, మళ్ళీ ఫెయిల్ అయితే ఇంకో పాత్ చూస్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ఏమవుతుంది? ట్రయింగ్, గెటింగ్ ఎర్రర్, దట్ మీన్స్ గెటింగ్ ఫెయిల్డ్, అండ్ ట్రయింగ్ అగైన్ అంటిల్ హీ గెట్స్ అ సక్సెస్. మళ్ళీ వాడు మొత్తానికి బయటకు వెళ్ళేదాకా ఇంటికి ఒక పాత్ని చూస్ చేసుకునే వరకు, ఫైండ్ చేసే వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇఫ్ హీ గెట్ సక్సెస్ హీ విల్ గెట్ ద రివార్డ్. దట్ మీన్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నెగటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్స్ హిస్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిండు, నెక్స్ట్ టైం వెళ్ళొద్దు అని చెప్పేసి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ పోవద్దు, నెక్స్ట్ టీవీ చూస్ చేసుకోవద్దు,
నెక్స్ట్ ఈ సైడ్కి వెళ్ళొద్దు, నెక్స్ట్ ఈ సైడ్కి వెళ్ళొద్దు. సో ఇఫ్ there are 4 ways, already 3 ways are covered. Next so left is only one, right? So he can choose his path and he can get out of that forest. Next learning over time. So ఇక్కడ ఏమవుతుంది, ఏ పార్ట్స్ గుడ్ ఏ పార్ట్స్ బ్యాడ్ అని తెలుస్తుంది. లెర్నింగ్ ఓవర్ టైమ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, బెస్ట్ సీక్వెన్స్ అండ్ గెటింగ్ ఫీడ్బ్యాక్, రైట్? దిస్ ఇస్ అబౌట్ ద reinforcement learning. Next topic is Markov chain Monte Carlo methods, sampling, proposal, distribution. Markov chain Monte Carlo methods means it is a sampling technique used when a probability distribution is too complex to sample directly. సో ఎప్పుడైతే ఒక probability distribution అనేది డిఫికల్ట్ ఉంటుందో డైరెక్ట్గా మనం వాటిని కంప్యూటేషన్ చేయలేము, పర్ఫామ్ చేయలేము ఆపరేషన్స్. సో దానికి సింపుల్ టెక్నిక్స్ ఏంటి అంటే మార్కో చైన్ మాంటే కార్లో మెథడ్స్ అనమాట. దాంట్లో శాంప్లింగ్, ప్రపోజల్, డిస్ట్రిబ్యూషన్స్ అనేవి వన్ ఆఫ్ ద టెక్నిక్స్. సో దేం చేస్తారంటే మార్కో చైన్స్ని అండ్ మార్కో లైక్ మాంటో కార్లో శాంప్లింగ్ని రెండింటిని కంబైన్ చేస్తుంది. సో మార్కో చైన్స్ అంటే ఏంటిది అంటే ద ఫస్ట్ నెక్స్ట్ స్టేట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ స్టేట్. సపోజ్ దిస్ ఇస్ అ గ్రాఫ్, రైట్? దిస్ ఇస్ అ గ్రాఫ్, దీస్ ఆర్ ద స్టేట్స్. ఈ నోట్స్ అనేవి స్టేట్స్ అనుకున్నాము, ఎడ్జెస్ అనేవి డిపెండెన్సీ అనుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్ నుంచి స్టేట్కి వెళ్ళాలంటే దిస్ షుడ్ బి పాత్, రైట్? సో ది నెక్స్ట్ స్టేట్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద కరెంట్ స్టేట్. దిస్ ఇస్ ద కరెంట్ స్టేట్ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టేట్. దిస్ స్టేట్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద కరెంట్ స్టేట్. సో దట్ ఈస్ అబౌట్ ద మార్కో చైన్స్ which is depending upon the states and dependencies. Next, Monte Carlo sampling means random sampling to estimate probabilities. So different types of random samplings ఉంటే దాంట్లో మనము probabilities-ని estimate చేసుకోనికి ఇది అవసరం Monte Carlo sampling అనేది. So the main goal of this Markov chain Monte Carlo methods means to generate samples from a complex distribution P of x using a Markov chain whose state distribution is P of x. So ఇదేంటంటే డిఫరెంట్ శాంపుల్స్ని మనం జనరేట్ చేసుకోనికి ఫ్రమ్ ఏ కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూషన్, ఒక డిఫికల్ట్ ఆర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్స్ నుంచి మనము శాంపుల్స్ని జనరేట్ చేయడానికి ఇది అవసరం. సో వై ఎంసీసీ? సో ఇది ఎందుకు అవసరం ఎంసీఎంసీ అని అంటే, ఇన్ మెనీ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ద ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిఫికల్ట్ టు కంప్యూట్ ఆర్ శాంపుల్. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో నార్మల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చాయనంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వస్తాయన్నమాట. టు కంప్యూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో to perform computations it is difficult in this machine learning whenever problems occurs. So to exact probability distributions to be defined, that will be defined by the MCMC. Okay, next MCMC gives an approximate way by using some random walks like trial and error methods also. So key concepts of the MCMC is sampling. Next, proposal distributions are sampling means it generates the data points that follow a target probability distribution. ఇది ఏం చేస్తారంటే data points ని జనరేట్ చేస్తారు అన్నమాట. మల్టిపుల్ data points ని జనరేట్ చేస్తుంది ఒక టార్గెట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతూ. సో దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన అవుట్పుట్ని బేస్ చేసుకొని డేటా పాయింట్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ ఎంసీఎంసీ వి స్టార్ట్ ఫ్రమ్ ఎనీ ఇనిషియల్ వాల్యూ. మనం ఏదైనా ఒక ఇనిషియల్ వాల్యూ స్టార్ట్ అవుతాం. దర్ ఆర్ మల్టిపుల్ ఇనిషియల్ వాల్యూస్ దేర్. సో వీ కెన్ పిక్ ఎనీ వన్, యూజ్ ఎ మార్కో చైన్ టు మూవ్ న్యూ స్టేట్స్. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఒక పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? దానికి ఏం చేస్తామంటే మార్కో చైన్ యూజ్ చేసుకుంటాం. ఆఫ్టర్ మెనీ స్టెప్స్ ద శాంపుల్ ఫాలోస్ టార్గెట్ డిస్ట్రిబ్యూషన్. సో కొన్ని స్టెప్స్ తర్వాత మనకి ఏమవుతుంది, టార్గెట్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాం, రీచ్ అయిపోతాం. This is called as a convergence to stationary distribution. Next, proposal distribution. This gives the current state x which next state should be proposed. So ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టేట్ మనం దేనికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేట్ ఏంటిది అనేది ఇది ఇస్తుంది ప్రపోజల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఇట్ విల్ గివ్ ద నెక్స్ట్ స్టేట్, దట్స్ ఇట్. సో దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే Gaussian distribution, అరౌండ్ కరెంట్ పాయింట్, ర్యాండమ్ వాక్ డిస్ట్రిబ్యూషన్స్. యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్. ఈ 2 అవసరం లేదు, ఇది ఒకటి రాసేసుకోండి. అండ్ give the definition for proposal distribution as it gives a next state, that means which state should be next proposed. Next, the role of proposal distribution. So దీని వల్ల యూజ్ ఏంటంటే it controls how far a Markov chain explores a space and if proposal jumps too far, in case ఏమైనా proposal అనేది అంటే ఒక స్టేట్, సపోజ్ కరెంట్ స్టేట్, this is the next state, this is the next state, this is the next state, these are 3 next states. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ నుంచి నెక్స్ట్ స్టేట్కి వెళ్తే ప్రాపర్గా ఉంటుంది. అదే ఇక్కడ నుంచి జంప్ అయినాను ఇక్కడ దాకా అంటే మినీ రిజెక్షన్స్, ఇక్కడ ఒక స్టెప్ని మర్చిపోయింది, నెక్స్ట్ స్టేట్ని ఇక్కడ వదిలేసింది. ఇన్ కేస్ అది కాకుండా ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, రైట్? 2 స్టేట్స్ని లీవ్ చేసేసింది. దట్ మీన్స్ ఇట్ విల్ రిజెక్ట్. ఒకవేళ ఎక్కువ దూరం డిస్టెన్స్ ట్రావెల్ అయిపోతే రిజెక్ట్ అయిపోతాయి అనమాట. అండ్ ప్రపోజల్ జంప్స్ టు వర్ మెనీ రిజెక్షన్స్. ప్రపోజల్ మూవ్స్ స్లోలీ, చైన్ మిక్సెస్ స్లోలీ. ఎ గుడ్ ప్రపోజల్ యాక్సిలరేట్స్ కన్వర్జెన్స్. ఓకే, సో ఇలా ప్రాసెస్ అంటే స్టెప్స్ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ పాయింట్తో, దిస్ ఇస్ ఇనిషియల్ పాయింట్ హియర్, ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ని మనం ప్రపోజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ వీ షుడ్ ఐడెంటిఫై ద నెక్స్ట్ పొజిషన్. నెక్స్ట్ డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఓకే, ఫస్ట్ ఇది ఏందనుకో, ప్రాపర్ ఏదే ఉందనుకో వీ కెన్ యాక్సెప్ట్. అదే ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో వీ కెన్ రిజెక్ట్, ఎందుకంటే దూరం అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ స్టేట్ అనేది ఇది యాక్చువల్గా, బట్ ఇఫ్ ఇట్ మూవ్స్ టు అదర్ నెక్స్ట్ స్టేట్ వీ షుడ్ రిజెక్ట్ దట్, రిజెక్ట్ అయిపోతుంది. ఇఫ్ యాక్సెప్టెడ్ మూవ్ టు ఎక్స్, ఇఫ్ యాక్సెప్ట్ అయితే ఎక్స్కి వెళ్ళిపోతుంది. ఎక్స్ నాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్, ఎక్స్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్. ఓకే, ఎక్స్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్, దట్ మీన్స్ న్యూ పాయింట్, ఎక్స్ నాట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ. ఒకవేళ అది యాక్సెప్ట్ అయితే
నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎక్స్. రిజెక్టెడ్ స్టేట్ ఎక్స్ ఓన్లీ, రిజెక్ట్ అయితే ఇక్కడే ఉంటుంది. రిపీట్ మెనీ టైమ్స్ until it gets a proper distribution. Next topic is a Markov chain, Monte Carlo graphical models. ఇది graphical models అనమాట. గ్రాఫ్ హియర్, సపోజ్ దిస్ ఈస్ ద గ్రాఫ్, ఇది గ్రాఫ్ అనుకుందాం, అండ్ దీస్ ఆర్ ద నోడ్స్, ఇవి నోడ్స్ అనుకుందాం. లైక్ ఏ బి సి అండ్ డి, వీటి మనము నోడ్స్ అనుకుందాం, దట్ ఈస్ ద గ్రాఫ్ అనుకుందాం. ఆ గ్రాఫ్ నుంచి మనకు ఈ మార్కో చైన్ మోడల్ అనేది అర్థమైపోతుంది. దిస్ ఇస్ అ గ్రాఫికల్ మోడల్. సో గ్రాఫికల్ మోడల్ దట్ మీన్స్ Bayesian నెట్వర్క్స్ రిప్రజెంట్ కాంప్లెక్స్ జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ గ్రాఫ్స్. ఒక కాంప్లెక్స్ జాయింట్ ప్రాబబిలిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై యూజింగ్ ద గ్రాఫ్స్, బై యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకే, సో దీంట్లో మనకి ఏముంటాయి అంటే నార్మల్గా వేరియబుల్స్ ఉంటాయి అండ్ కన్ఫిగరేషన్స్లో ఎడ్జెస్ ఉంటాయి, ఎడ్జెస్ని మనం డిపెండెన్సీ ఉంటాం. సో ఇక్కడ ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంప్యూట్ ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీస్. సో మనం నార్మల్గా మన గ్రాఫికల్ మెథడ్స్ కాకుండా నార్మల్ స్టేజ్ లైక్ నార్మల్ పేజెస్లో ప్రాబబిలిటీస్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి అంటే కొంచెం ఇంపాసిబుల్, కొంచెం కాంప్లెక్స్. ఎందుకనంటే టూ మెనీ వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి, టూ మెనీ పాసిబుల్ కన్ఫిగరేషన్స్, మనకు వచ్చే ప్రాబబిలిటీస్ అనేవి చాలా రావచ్చు. అండ్ కండిషనల్ డిపెండెన్సీ లైక్ మేక్ కంప్యూటేషన్ ఎక్స్పెన్సివ్. సో బట్ ఇఫ్ వీ యూజ్ Markov chain, Monte Carlo graphical methods use it to approximate probabilities efficiently. సో అప్రాక్సిమేట్గా అక్యూరసీగా మనకు కావాలి అని అంటే we can use the Markov chain, Monte Carlo graphical models. సో ఇది ఎందుకు అవసరము, this why MCMC is needed in the graphical models. So why Markov chain, Monte Carlo methods are needed in the graphical models. ఈ గ్రాఫికల్ మోడల్స్లో మనకి MCMC అనేది ఎందుకు అవసరం, బికాస్ ఫర్ ద ఇన్ఫరెన్స్. సో గ్రాఫికల్ మోడల్ రిక్వైర్ ఆపరేషన్స్ లైక్ ఏ ఆపరేషన్స్ అవసరం దీనికి, ఇన్ఫరెన్స్, సర్చింగ్, నెక్స్ట్ క్వైరింగ్ మార్జినల్ ప్రాబబిలిటీస్, నెక్స్ట్ ఫైండింగ్ కండిషన్ ప్రాబబిలిటీస్. సో ఇవన్నీ కావాలి అని అంటే సో ఈ ఎగ్జాక్ట్ ఇంటర్ఫేస్ లైక్ యూజింగ్ algorithms లైక్ వేరియబుల్ ఎలిమినేషన్ బికమ్స్ NP hard ఫర్ లార్జ్ గ్రాఫ్స్. సో బిగ్ గ్రాఫ్స్కి ఏమైతే అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది, డిఫికల్ట్ అయిపోతుంది. ఇఫ్ వీ ప్రొవైడ్స్ MCMC ఇట్ విల్ ప్రొవైడ్ ఈ శాంప్లింగ్ బేస్డ్ అప్రోచ్. అదేం చేస్తారంటే ఒక శాంప్లింగ్ బేస్డ్ అప్రోచ్ని మనకు ప్రొవైడ్ చేస్తాయి సో దట్ వీ కెన్ అప్రాక్సిమేట్ ద వాల్యూస్. సో దీనివల్ల ఐడియా ఏంటంటే గ్రాఫికల్ మోడల్స్ డిఫైన్ ఏ కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూషన్. ఎలా ఉంటుంది అని అంటే P of x1, x2 up to xn. MCMC construct a Markov chain that produces samples from this distribution. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ కన్స్ట్రక్ట్స్ ఏ Markov chain. ఒక Markov chain కన్స్ట్రక్ట్ చేస్తుంది, అది మనకి ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ డిస్ట్రిబ్యూషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ మెనీ ఇటరేషన్స్ ద జనరేటర్ శాంపిల్స్ బిహేవ్ యాజ్ ఇఫ్ దే వర్ డ్రాన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఒరిజినల్ డిస్ట్రిబ్యూషన్. సో అలా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరిగినాక మనకు వచ్చే డేటా అనేది డైరెక్ట్గా ఒరిజినల్ డేటా నుంచి వచ్చినట్టే ఉంటుంది అనమాట. ఓకే, నాట్ యాజ్ అ అదర్ వన్ డూప్లికేట్ డేటా. హౌ MCMC వర్క్స్. సో గ్రాఫికల్ మోడల్స్లో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇట్ రిప్రజెంట్స్ నోడ్ యాజ్ అ గ్రాఫ్. సో ఆ మోడల్ని గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. సో నోడ్స్ అనేవి ర్యాండమ్ వేరియబుల్, దీస్ నోడ్స్ ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్, ఎడ్జెస్ ఆర్ ద డిపెండెన్సీస్ అండ్ ఇట్ కన్స్ట్రక్ట్ ఏ Markov chain. దాని తర్వాత ఏమైతే అంటే ఇటరేషన్స్ జరుగుతున్నప్పుడు ఒక Markov chainని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ అసైన్మెంట్ ఆఫ్ వాల్యూస్ టు ఆల్ వేరియబుల్స్. These are variables, edges are nodes are the variables here using a sample algorithm. సో ఇది ఒక ఆల్గరిథం కూడా యూజ్ చేసుకుంటుంది. దోస్ ఆర్ గిబ్స్ కావచ్చు అండ్ మెట్రోపోలిస్ కావచ్చు, స్లైస్ శాంప్లింగ్ కావచ్చు. మోస్ట్గా మనం యూజ్ చేసుకునేది గిబ్స్ ఆల్గరిథం. ఓకే, ఇటరేట్ అండ్ కలెక్ట్ శాంపిల్స్. సో అలా చేసుకున్నాక నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పర్ఫామ్ అవుతుంది అండ్ శాంప్లింగ్ కూడా సరిపోతుంది. అప్రాక్సిమేట్ ప్రాబబిలిటీస్ హియర్ from the samples, estimate marginal distributions and condition probabilities and expected values. Next topic is a Bayesian network. What is a Bayesian network? It is a probabilistic graphical model that represents a set of variables and their conditional dependencies using a directed acyclic graph. Directed means suppose acyclic means closed anamata. So these are the nodes here. Okay, these are the nodes. You can use the proper diagram. Proper diagram వేసుకోవచ్చు. Directed means it will have directions. Suppose this is a node A, a variable anamata. Nodes are represented as a variables in this, and this is a B, and this is a node variable C, and this is a variable D. Right? So it will have directions. So A to B ki oka direction, and B to C ki oka direction, and దీని నుంచి ఒక direction, దీనికి ఒక direction. Okay. So these are the directed graph anamata. Directions ఉంటే వేరియబుల్స్ మధ్యలో డైరెక్షన్స్ ఉంటే త్రూ ఎడ్జెస్ వాటిని ఏమంటామంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అసైక్లిక్ మీన్స్ క్లోజ్డ్. సో ఇది నోట్ని ఏమంటామంటే నోట్స్ని వేరియబుల్స్ అంటాం, ర్యాండమ్ వేరియబుల్స్. ఈ ఎడ్జెస్ని ఏమంటామంటే డిపెండెన్సీస్ అంటాం. అండ్ ఈచ్ నోడ్ యాజ్ కండిషన్ ప్రాబబిలిటీ. సో ప్రతి నోడ్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్.
దీంట్లో నుంచి మనకు ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి, కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్ని. దాని నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి వస్తాయి అనమాట. సో దాని కీ ఫీచర్స్ వచ్చేసి డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్, ఇది లైక్ A to B to C. ది నెక్స్ట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ వన్ డైరెక్షనల్. ఓకే, ఓన్లీ వన్ డైరెక్షనల్, మల్టిపుల్ డైరెక్షన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ లోకల్ కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్స్ అని అంటే ఈచ్ నోడ్ స్టోర్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద వేరియబుల్ గివెన్ ఇట్స్ పేరెంట్స్. ఎగ్జాంపుల్ పేరెంట్ ఆఫ్ రెయిన్ ఆర్ క్లౌడీ. ఓకే, రెయినియా క్లౌడీ అన్నప్పుడు మనకు ఆ టేబుల్లో ఆ కండిషన్ ప్రాబబిలిటీస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ ద టెంపరేచర్, ఇఫ్ ద వెదర్ ఈస్ సన్నీ, ఇఫ్ దట్ వెదర్ ఈస్ క్లౌడీ, ఇట్ ఈస్ రెయినీ, అలా అనమాట ప్రాబబిలిటీస్ అనేవి. నెక్స్ట్ JPD, జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఏ Bayesian network can represent a huge giant probability distribution in a compact form. That is a form x1, x2, x, these are the variables that will be given as a probability of x1, x2, xn is equals to pi of I is equals to 1 to n p of xi by parents, which represents x of I. Okay, this is a basic formula for the giant probability distribution. In case ఇది రాయకుండా కూడా జస్ట్ డెఫినేషన్ పాయింట్స్ రాసినా కూడా సరిపోతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ద ఎగ్జామ్స్. దీనికి ఫార్ములా ఒకటి ఇంక్లూడ్ చేయండి ఎగ్జామ్స్లో. ఇఫ్ యూ ఫర్గెట్ దిస్, నథింగ్ టు వరీ. నెక్స్ట్, వై Bayesian నెట్వర్క్స్ ఆర్ యూస్ఫుల్. సో ఎందుకు అవసరం అని అంటే హై అన్సర్టెనిటీ అండ్ మీన్స్ లైక్ అక్యురసీ ఆఫ్ డేటా, లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విల్ బి రిప్రజెంటెడ్ అండ్ సాల్వ్డ్ బై దిస్ కంబైన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ప్లస్ డాటా. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ కన్సిడర్ 3 వేరియబుల్స్. మనం 3 వేరియబుల్స్, దిస్ ఇస్ అ గ్రాఫ్ అండ్ 3 వేరియబుల్స్ అనుకుంటున్నాం. ఒకటి క్లౌడీ, ఒకటి రెయినీ అండ్ ఇంకొకటి స్ప్రింకిల్స్ అనుకుందాం. దీస్ ఆర్ 3 వేరియబుల్స్. సో దీంట్లో మన గ్రాఫ్ ఎలా ఉందంటే క్లౌడ్ టు రెయిన్ ఒకటి, క్లౌడ్ టు ఇటు ఒకటి, స్ప్రింక్లర్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ప్రాబబిలిటీస్ చూసుకుందాము. ప్రాబబిలిటీ ఆఫ్ క్లౌడీ, ప్రాబబిలిటీ ఆఫ్ రెయిన్ బై క్లౌడీ, ప్రాబబిలిటీ ఆఫ్ స్ప్రింక్లర్ బై క్లౌడీ, ఇవి చూసుకుందాము. సో మనకు లాస్ట్లో ఏమొస్తే జాయింట్ ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీ ఆఫ్ క్లౌడీ, రెయిన్ అండ్ స్ప్రింక్లర్ ఇస్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ వన్ జాయింట్ ప్రాబబిలిటీ క్లౌడీ, ప్రాబబిలిటీ ఆఫ్ R by C, ప్రాబబిలిటీ ఆఫ్ S by C. దిస్ ఇస్ ద జాయింట్ ప్రాబబిలిటీ అంటాం. సో ఇవన్నీ వచ్చినా మనం ఏం చేస్తామంటే దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద జాయింట్ ప్రాబబిలిటీ. ఓకే, రైట్. సో దీంట్లో మనకు ఇన్ఫరెన్స్ ఇన్ Bayesian నెట్వర్క్స్ అనే అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ రైట్, యూ కెన్ రైట్ ఇన్ఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు కంప్యూటింగ్ అన్నోన్ ప్రాబబిలిటీస్. దీస్ 3 కామన్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్ ఇన్ఫరెన్స్ ఒకటి, అప్రాక్సిమేట్ ఇన్ఫరెన్స్ ఒకటి, మెసేజ్ పాసింగ్ ఒకటి. ఓకే, దీని అడ్వాంటేజ్ చూసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ అన్సర్టెనిటీ ఎఫిషియెంట్లీ. మన ప్రాబ్లమ్ ఎర్రర్స్ ఉన్న ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తుంది. ఈజీ టు అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. reduces number of probabilities needed and supports reasoning and prediction. Works with the prior. Prior means past knowledge, previous knowledge. The advantage చూసుకుంటే requires expertise, like experience కావాలి, expert person కావాలి, and condition probabilities అనేవి పెద్ద పెద్ద నెట్వర్క్స్కి డిఫికల్ట్. స్ట్రక్చర్ ఫర్ కాంప్లెక్స్. నెక్స్ట్, Markov random fields. What is a Markov random field? It is a field that is a probabilistic graphical model that represents the relationship between variables using a undirected graph. So ఇక్కడ Markov field అనేది undirected graph means no directions between the variables. నోడ్స్ మధ్యలో డైరెక్షన్స్ అనేవి ఉండవు. సో వాటి మధ్యలో ఒక రిలేషన్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి, Markov random field అనేది అవసరం అనమాట. ఓకే, రైట్, సారీ ఫర్ దట్. సో దీంట్లో మనకి ఏముంటాయి, నార్మల్గా నోట్స్ ఉండే, నోట్స్ విత్ ర్యాండమ్ నోట్స్ ఆర్ ద ర్యాండమ్ వేరియబుల్స్. ఎడ్జెస్కి డైరెక్షన్స్ ఉండవు అనమాట. సో దే ఆర్ నో డైరెక్షన్స్, లైక్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, డైరెక్షన్స్ అనేవి ఉండవు. అండ్ దీస్ ఆర్ ద Bayesian నెట్వర్క్స్ యూజింగ్ అన్లైక్ ద Bayesian నెట్వర్క్. Bayesian నెట్వర్క్స్లో మనకి ఏముంటాయి అంటే డైరెక్షన్స్ అనేవి ఉంటాయి, రైట్. సో దీస్ ఆర్ యూజ్డ్ టు మోడల్ స్పేషియల్ అండ్ కంటెక్చువల్ ఇమేజ్ రిలేటెడ్ డేటా. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం దీన్ని యూజ్ చేసుకుంటాం. దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే అన్డైరెక్టెడ్, దట్ మీన్స్ నో డైరెక్షన్స్. నెక్స్ట్, no dependencies. It just acts as a dependencies and local Markov property. A node is independent of all other nodes and given its to neighbors. Next, potential functions లో దీనికి ఏముంటాయి అంటే లైక్ టేబుల్స్ ఉంటాయి, CPT కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్స్ ఉంటాయి. You can find the giant probability from there. Next, click potentials. Next, compatibility functions. These assign a weight to configurations of variables. Joint probability distributions లో మనకి దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద గిబ్స్ డిస్ట్రిబ్యూషన్. గిబ్స్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ జాయింట్ ప్రాబబిలిటీని ఫైండ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ ఫార్ములా. where phi is a potential function of click C. What are MRFOs? లైక్ ఇక్కడ మనకు వీటిని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ కంప్యూటర్ విజన్, స్పెషల్ డేటా, స్పెషల్ నెట్వర్క్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద రిటర్న్ Markov మోడల్స్. జస్ట్ మీకు ఇక్కడ ఫాస్ట్ అవుతుంది ఐ గెస్. సో జస్ట్ డెఫినేషన్స్ చదువుకోండి, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇవి రాసేసుకుంటే టాపిక్ అయిపోతుంది, సరిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఏ రాయాలంటే నో, వీ కెన్ యూజ్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్, లైక్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ అని చెప్పి తీసుకోండి, ఎగ్జాంపుల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. Okay, next hidden Markov models means, so here
hidden Markov model is a statistical model in which the system has hidden unobserved states. ఓకే, సో దీంట్లో ఏముంటాయి అంటే కొన్ని స్టేట్స్ అనేవి హైడ్ అయిపోతాయి అనమాట, హైడ్ మనకు కనిపించవు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద హిడెన్ స్టేట్స్. లెట్స్ సీ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఫర్ దిస్. వీ కెన్ సీ ఓన్లీ ద అబ్జర్వేషన్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దోస్ స్టేట్స్. సో ఏ స్టేట్కి ఏ స్టేట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ దిస్ ఇస్ స్టేట్, ఇది మనకు ఒక అబ్జర్వేషన్ ప్రొడ్యూస్ చేసింది. ఈ స్టేట్ మనం దీనికి మాత్రం కనిపిస్తుంది, రైట్? సో నెక్స్ట్ స్టేట్ కనిపించదు. సో దిస్ ఈస్ ఫర్ దిస్ ఓన్లీ అండ్ దిస్ ఈస్ ఫర్ దిస్ ఓన్లీ. దిస్ స్టేట్ ఫాలోస్ ఎ మార్కో ప్రాసెస్. దట్ మీన్స్ ఒక చైన్ ఫామ్ చేస్తుంది, మార్కో చైన్. సో హిడెన్ మార్కో మోడల్స్, దట్ మీన్స్ దే ఆర్ వైడ్లీ యూజ్డ్. ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామనంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP, స్పీచ్ రికగ్నిషన్, గెస్చర్ రికగ్నిషన్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్. కీ కాన్సెప్ట్స్ ఆఫ్ హిడెన్ మార్కో మోడల్స్ అవి ఏంటి? దాంట్లో ఏముంటాయి అంటే స్టేట్స్. ఆ స్టేట్స్ అనేవి కొన్ని హైడ్ అయిపోతాయి అనమాట. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హిడెన్ స్టేట్స్. సో దీస్ కెనాట్ బి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్. మనం డైరెక్ట్గా వాటిని అబ్జర్వ్ చేయలేము. సో ఎగ్జాంపుల్ ఎమోషనల్ స్టేట్స్, హ్యాపీ ఆర్ సాడ్, వెదర్ కండిషన్, సన్నీ ఆర్ రైనీ, వీటిని మనము డైరెక్ట్గా గెస్ చేయలేము. బై యూజింగ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బై యూజింగ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ద వెదర్ కండిషన్స్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద వీ కెన్ డిఫైన్ ద ఎమోషనల్ స్టేట్స్. అబ్జర్వేషన్, సో మనము వాటిని అబ్జర్వ్ చేసినాక విజిబుల్గా మన అవుట్పుట్స్ ఉంటే వీ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ వర్డ్స్, సెన్స్ ఆర్ రీడింగ్స్, టెంపరేచర్, ఈ టెంపరేచర్ వాల్యూస్ని యూజ్ చేసుకున్నాం అంటే విజిబుల్ అవుట్పుట్స్ ఇవి, రైట్? నెక్స్ట్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్. AI is equals to P of next state is equals to J of current state. సో ఎప్పుడైనా నెక్స్ట్ స్టేట్ అనేది కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. I is the current state here, J is the next state. This J will be depends on I. ఓకే, నెక్స్ట్ ఎమిషన్ ప్రాబబిలిటీస్. దిస్ ఇస్ ప్రాబబిలిటీ. ఇవంతా అవసరం లేదు, జస్ట్ ఇవాళ రాసుకుంటే సరిపోతుంది. అండ్ మొత్తం కాంప్లెక్స్ అయిపోతాయి అనమాట. దిస్ ఆర్ ద పాయింట్. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ I included all these points. నెక్స్ట్ why is it called hidden? దాన్ని మనం హిడెన్ ఎందుకు అంటామంటే బట్ వీ కెనాట్ సీ బికాస్ వీ కెనాట్ సీ ద యాక్చువల్ స్టేట్. సో ఒక సిస్టమ్ అనేది ఏ స్టేట్లో ఉందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమంటాం మనం హిడెన్ స్టేట్ అంటాం. ఓకే, వీ కెన్ ఓన్లీ సీ ద అవుట్పుట్. మనకు ఏమొస్తుంది అక్కడ అవుట్పుట్ అబ్జర్వేషన్ మాత్రమే మనకు తెలుస్తుంది. రిలేటెడ్ బై దట్. సో ఈ స్టేట్ మనకు తెలియదు బట్ దీని అవుట్పుట్ ఇది అనుకున్నాము. సో సపోజ్ దిస్ ఇస్ ద టెంపరేచర్ 10 degrees Celsius, అంటే క్లౌడీ ఉంది. దట్ మీన్స్ మేబీ రైనింగ్. మనకి స్టేట్ కనిపించదు బట్ ఈ అవుట్పుట్ మాత్రమే కనిపిస్తుంది, రైట్? దట్ ఈస్ ద హిడెన్ స్టేట్ అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నెక్స్ట్ ట్రాకింగ్ మెథడ్స్. సో ఇది ఎగ్జాంపుల్ చూసుకోండి. యూ హియర్ ఏ పర్సన్ స్టోన్ అబ్జర్వేషన్ బట్ యూ కెన్ డైరెక్ట్లీ నో దేర్ మూడ్. సో సపోజ్ ఒక పర్సన్ ఒక వాయిస్ విన్నాము, టోన్ విన్నాము, మనం డైరెక్ట్గా అతని మూడ్ మనం తెలుసుకోలేము. లైక్ సాడ్ ఉండా, యాంగ్రీ ఉండా, హ్యాపీ ఉండా అని చెప్పేసి. నెక్స్ట్ ట్రాకింగ్ మెథడ్స్ చూసుకుంటే ఇక్కడ వాట్ ఆర్ ట్రాకింగ్ మెథడ్స్? ట్రాకింగ్ అంటే ఏంటిది? ఎస్టిమేటింగ్ సంథింగ్ కంటిన్యూస్లీ, రైట్? ట్రాకింగ్ మీన్స్ కంటిన్యూస్లీ ఎస్టిమేటింగ్ ద స్టేట్ ఆఫ్ ఎ మూవింగ్ ఆర్ చేంజింగ్ ఆబ్జెక్ట్ ఓవర్ టైమ్. సో ఏదైనా ఒక స్టేట్ని మనము ఎస్టిమేట్ చేయడం, ట్రాక్ చేయడం ఎప్పటికప్పుడు. వాట్ హ్యాపెన్స్, విచ్ ఇస్ ఎ స్టేట్, వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ దిస్. సపోజ్ డెస్టినేషన్ రీచ్ అయిందా, ఇన్పుట్లోనే ఉందా, అవుట్పుట్ ఏమైనా వచ్చిందా, మన కంపిటీషన్స్ అవుతున్నాయా. ఓకే, టు నో ద స్టేటస్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్, ట్రాకింగ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ట్రాకింగ్ అండ్ దెర్ ఆర్ సమ్ ట్రాకింగ్ మెథడ్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ టేకింగ్ ఏ పర్సన్ ఏం చూసేవి ఫుటేజ్, మనము ఒక పర్సన్ని మనము మానిటర్ చేయడం, CC ఫుటేజ్తో తీసుకొని ట్రాకింగ్ చేస్తున్నాం అన్నమాట, ట్రాక్ చేస్తున్నాం ఒక పర్సన్ని. నెక్స్ట్ ట్రాకింగ్ ఏ వెహికల్స్ మూవ్మెంట్, ట్రాకింగ్ ఏ పొజిషన్ ఆఫ్ ఏ రోబోట్, ట్రాకింగ్ స్పీడ్ సిగ్నల్స్ ఆర్ స్టాక్ ప్రైజెస్. ట్రాకింగ్ మెథడ్స్ హెల్ప్ us ఫాలో అన్ ఆబ్జెక్ట్ ఈవెన్ వెన్ అబ్జర్వేషన్స్ ఆర్ నాయిసీ అండ్ ఇన్కంప్లీట్. సో మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని అంటే వీ కెన్ ఆల్సో యూజ్ ఎప్పుడైతే ఒక డేటా ఇన్కంప్లీట్గా ఉన్నా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ నాయిసీ మీన్స్ ఏమైనా మిస్ అయినా కూడా మనం వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. సో ట్రాకింగ్ ఎందుకు అవసరం అని అంటే టు ఎరాడికేట్, టు రిమూవ్ ద ప్రాబ్లమ్స్ లైక్ నాయిసీ డేటా, ఇన్కంప్లీట్ డేటా, ఇవన్నిటి నుంచి మనము ఎలిమినేట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవాలంటే వీ షుడ్ యూజ్ అ ట్రాకింగ్ మెథడ్. సో కామన్ ట్రాకింగ్ మెథడ్స్ చూసుకున్నట్లయితే కల్మాన్ ఫిల్టర్ ఒకటి, అండ్ ఎక్స్టెండెడ్ కల్మాన్ ఫిల్టర్ ఒకటి, పార్టికల్ ఫిల్టర్ ఒకటి. నెక్స్ట్ హిడెన్ మార్కో మోడల్స్ కూడా ట్రాకింగ్కి యూజ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకు హిడెన్ మార్కో మోడల్స్లో స్టేట్స్ హైడ్ అవుతాయి అండ్ దాని అవుట్పుట్ అనేది మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ ఎస్టిమేట్ ద అవుట్పుట్ బై అబ్జర్వేషన్ ఆఫ్ దట్ స్టేట్. యూ డోంట్ నో ద యాక్చువల్ స్టేట్ దేర్, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ కల్మాన్ ఫిల్టర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ డేటా ఇస్ లీనియర్ అండ్ నాయిస్ ఇస్ గాసియన్. సో ఇక్కడ గాసియన్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఒక డేటా అనేది గాసియన్లో ఉంటుంది, లీనియర్లో ఉంటుందో దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కరెంట్ స్టేట్ యాక్చువల్లీ. దెన్ అప్డేట్స్ ద ప్రెడిక్షన్ యూజింగ్ న్యూ అబ్జర్వేషన్. సో ఇక్కడ న్యూ అబ్జర్వేషన్స్ యూజ్ చేసుకుని ప్రెడిక్షన్ని అప్డేట్ చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ ఆల్సో. ఇన్ని స్టెప్స్ ఏముంటాయి అంటే ప్రెడిక్షన్ అండ్ అప్డేట్. ఫస్ట్ మనం నెక్స్ట్ పొజిషన్ అప్డేట్ చేసుకొని ఎస్టిమేట్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి, దాని తర్వాత అప్డేట్ చేసుకోవాలి. షుడ్ కరెక్ట్ యూజింగ్ ద మెజర్మెంట్. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కల్మాన్ ఫిల్టర్, దీనికి కొంచెం అప్డేషన్ అనమాట, అది అడ్వాన్స్మెంట్ అనమాట. కల్మాన్ ఫిల్టర్కి
extended Katmal filter is the new process. So it uses a linearize the equation. So equations ni first linearize chestadi. In case మన ఈక్వేషన్ లీనియర్ లో కాకుండా పాలినామియల్ ఉన్నాయి అనుకో, క్వాడ్రాటిక్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ ఇది లీనియర్ చేస్తుంది అనమాట. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లీనియర్. ఓకే రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ డ్రోన్స్. నెక్స్ట్ పర్టికల్ ఫిల్టర్, మాంటే కార్లో ట్రాకింగ్ అనమాట ఇది. ఇట్ ఈస్ హైలీ నాన్ లీనియర్. ఆ టూ మెథడ్స్ ఏమో లీనియర్, ఇదేమో నాన్ లీనియర్ అండ్ నాన్ గాసియన్ సిస్టమ్స్. సో ఇక్కడ యూజ్ చూసుకుంటాం అంటే హ్యూమన్ ట్రాకింగ్, రోబోట్ లోకలైజేషన్, అడ్వాన్స్డ్. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద hidden Markov models and tracking methods. This is the 5th unit of machine learning. If you like the content, please do like the video. మన ఫ్రెండ్స్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ కావాలి, అందరూ పాస్ అవ్వాలి. నోట్స్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.